వన్ ఆర్ నన్ ఇది ఒకప్పటి చైనా జనాభా నిరోధక మంత్రం. పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు చైనా అనుసరించిన విధానం ఇదే ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి శాపంగా మారింది. ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న ఆ దేశానికి సొంత జనాభానే శత్రువుగా మారింది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు వృద్ధ దేశంగా అవతరించబోతోంది. వరుసగా బర్త్ రేట్స్ తగ్గించడమే ఇందుకు కారణం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనా ప్రస్తుతం తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. ఎన్నడూ లేనంతగా జననాల రేటు పాతాళానికి పడిపోయింది. వరుసగా 4వ ఏడాది కూడా పుట్టిన వారి కంటే చనిపోయిన వారి సంఖ్యే కోట్లల్లో ఎక్కువగా ఉండడం ఇప్పుడు బీజింగ్ను కలవరపెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు పేరున్న చైనా ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడుతోంది. చైనాలో జనాభా క్షీణత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. డ్రాగన్ దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో అక్కడ జనాభా సమస్య ముదురుతోంది. తాజాగా చైనా విడుదల చేసిన స్టాటిస్టిక్స్ ఆందోళన కలిగించేలా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే జనాభా 33.9 లక్షలు తగ్గి మొత్తం 140.5 లక్షలకు చేరింది. 1949 తర్వాత దేశంలో జననాల రేటు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. చైనాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 32.3 కోట్లకు చేరింది. ఇది మొత్తం జనాభాలో దాదాపు 23% ఉంది. ఇదే సమయంలో 16 నుంచి 59 ఏళ్ల మధ్య పనిచేసే వయసు గల వారి వాటా 60.6% తగ్గింది. దీనివల్ల పనిచేసే యువ జనాభా తగ్గిపోతోంది. కార్మికుల కొరత ఏర్పడి పరిశ్రమలు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం దెబ్బతింటోంది. పెన్షన్ వ్యవస్థలపై కూడా తీవ్ర భారం పడనుంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం గతంతో అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ. 1979 నుంచి 2015 వరకు ఒకే సంతానం విధానం అమల్లో ఉండడంతో ఇప్పుడు దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2016లో 2 చైల్డ్ పాలసీ, 2021లో 3 చైల్డ్ పాలసీ తీసుకొచ్చినా జననాలు పెరగలేదు. దీనికి తోడు జీవన ఖర్చులు పెరగడం, ఉద్యోగ ఒత్తిడి, యువత పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం, మహిళలు ఉద్యోగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి సామాజిక మార్పులు కూడా జనన రేటు తగ్గడానికి కారణమవుతున్నాయి. దీంతో జనాభా పెరుగుదల ప్రయత్నాల్లో చైనా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే జనాభా పెరుగుదల కోసం చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాల్ని ఇవ్వడం లేదంటున్నారు.